హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 94. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. దియా స్కూల్ రాగానే కార్ ఆపిన ఆషి తను కార్ దిగాక దియా కార్ డోర్ ఓపెన్ చేసి సెక్యూరిటీ గార్డ్ వెనక్కి వచ్చి నిల్చుకోగానే దియా ముందు నీస్ మీద కూర్చొని, దియా నీకు ఈరోజు లంచ్ అబీ పిన్ని తీసుకుని వస్తుంది, ఓకే? నువ్వు నో అనుకుండా గుడ్ గర్ల్ లాగా మొత్తం తినేయాలి. నీ స్కూల్ వదిలే టైంకి నేను వచ్చి నిన్ను పిక్ చేసుకుంటాను, సరేనా అంటూ దియా బుగ్గకి ముద్దు పెడుతూ చెప్తుంది. ఓకే మమ్మా, బాయ్ అంటూ ఆషి బుగ్గకి స్ట్రాంగ్ కిస్ ఇచ్చి స్కూల్ వైపు పరుగులు పెడుతుంది దియా. కేర్ఫుల్ క్యూటీ అంటూ కార్ ఎక్కబోతూ ఉన్న ఆషికి మోహిత్ నుండి కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేస్తూ కారులో కూర్చుంటుంది. అన్నయ్య చెప్పు. దియాను స్కూల్ దగ్గర డ్రాప్ చేసావా ఆషి? ఇదిగో స్కూల్ ముందు నుండే మాట్లాడుతున్నాను, దియా ఇప్పుడే స్కూల్లోకి వెళ్ళింది. నువ్వు ఆయుష్ గారికి మెడిసిన్స్ ఇచ్చావా? హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చాక మెయిన్ని జ్యూస్ ఇవ్వమని చెప్పన్నయ్యా. నేను ఆల్రెడీ అన్నీ చెప్పే వచ్చాను, నువ్వు కూడా ఒకసారి గుర్తు చేస్తే తనకి గుర్తుంటుంది. అవన్నీ నేను చూసుకుంటాను, కానీ ముందు నువ్వు మహల్కి రా ఆషి. మహల్కా? ఏమైందన్నయ్యా? ఆయుష్ గారు బాగానే ఉన్నారు కదా? టెన్షన్ అవ్వక ఆషి, బావ బాగానే ఉన్నాడు, బట్ ఎందుకో కొంచెం కోపంగా ఉన్నాడురా. నేను అర్జెంటుగా మహల్కి రమ్మని చెప్తున్నాడు. చూస్తుంటే ఈ విప్లవ్ని ఏదో పెంట పెట్టాడో అనిపిస్తుంది. నాకెందుకో వీడిని చూస్తే చాలు నెగిటివ్ వైబ్స్ వచ్చేస్తున్నాయి. అర్థమైందన్నయ్య, ఓకే వస్తున్నాను అంటూ కాల్ కట్ చేసిన ఆషి, ఇవాళ నా చేతిలో చచ్చావురా. పోనీలే అని వదిలేస్తే నా మీదే లేనిపోని కంప్లైంట్స్ ఇస్తావా? నిన్నిక వదలను. జరిగింది మొత్తం ఆయుష్ గారికి చెప్పేస్తాను. జరిగింది చెప్పాక నువ్వు సేఫ్గా మహల్ దాటుతావన్న నమ్మకం నాకు లేదు అనుకొని మహల్కి రిటర్న్ అవుతుంది ఆషి. ఏంట్రా కాల్ చేసావా తనకి? చేశాను బావా, వస్తున్నా అన్నది. మరి ఇంకా రాలేదేంటి? స్కూల్ దగ్గర నుండి రావాలి కదా బావా. ఆయుష్ ప్లీజ్ కొంచెం కూల్గా ఉండండి, నా వల్ల మీ మధ్య ఆర్గ్యుమెంట్స్ జరగకూడదు. ఇట్స్ ఓకే, మీతో ప్రాజెక్ట్ చేయలేకపోయినా నేను మిమ్మల్ని ఎప్పటికీ అభిమానిస్తూనే ఉంటాను. టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్. నేను ఇక వెళ్తాను అంటూ చైర్ నుండి పైకి లేవబోతాడు విప్లవ్. డోంట్ మూవ్ విప్లవ్, అసలు ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి, ప్లీజ్ కూర్చోండి అంటూ కోపంగా అంటున్న ఆయుష్ని చూసి కన్నింగా నవ్వుకుంటూ కూర్చుంటాడు విప్లవ్. ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడం ఏంటి బావా? మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అసలు. అదిగో వస్తుంది కదా, నీ చెల్లినే అడుగు అని తమ వైపు వస్తూ ఉన్న ఆశని చూసి చెప్పగానే ఇద్దరు ఆశి వైపు చూస్తారు. ఆయుష్ గారు టాబ్లెట్స్ వేసుకున్నారా? కూర్చో ఆషి. ఆయుష్ వాయిస్లోని బేస్కి ఆషి కామ్గా కూర్చుంటూ ఏమైందండి అంటూ ఆయుష్ వైపు చూస్తుంది. విప్లవ్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసిన విషయం నాతో ఎందుకు చెప్పలేదు? ఆల్మోస్ట్ డెడ్ ఎండ్లో ఉన్న ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేయడం ఏంటి అసలు? దీనివల్ల మన కంపెనీకి ఎంత లాస్ ఉంటుందో థింక్ చేసావా ఒక్కసారైనా? ఎందుకు క్యాన్సిల్ చేశానో మీకు నేను చెప్తే, నేను ప్రాజెక్ట్నే క్యాన్సిల్ చేశాను. అదే మీరైతే ఈ విప్లవ్ను అడ్డంగా ఒకసారి నిలువుగా ఒకసారి నరికేస్తారు అంటూ విప్లవ్ వైపు కోపంగా చూస్తూ చెప్తూ ఉన్న ఆషిని చూసి ఆయుష్ కనుబొమ్మలు ముడిపడతాయి. ఆషి ముందు అసలు ఏమైందో చెప్పు. అన్నయ్య యాక్చువల్లీ ఈ విషయం గురించి చెప్పి మీ అందరినీ డిస్టర్బ్ చేయాలి అనిపించలేదు, అందుకే మీతో ఎవరితో నేను దీని గురించి అసలు డిస్కస్ చేయలేదు. ఈ విప్లవ్ ఉన్నాడు కదా, వీడికి నేను నచ్చానట, నాతో చెప్పాడు తను నన్ను లవ్ చేస్తున్నాడట. నేను ఒప్పుకుంటే నన్ను క్వీన్ లాగా చూసుకుంటాడంట. నేను ఆయుష్ గారిని వదిలేసి వాడిని పెళ్లి చేసుకోవాలట, లేకపోతే నా అంతటా నేనుగా వాడిని పెళ్లి చేసుకునేలాగా చేస్తాడట. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ నాకు ఇరిటేషన్ తెప్పించాడు. అందుకే ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసి సిగ్గుంటే తన ఫేస్ చూపించొద్దు అని చెప్పాను. ఈజ్ ఇట్ రాంగ్? వీడి చూపులు ఎప్పుడు తేడాగా ఉన్నప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో ఉంటుంది అని. ఎంత ధైర్యం రా నీకు? నా చల్లికే ప్రపోజల్ ఇస్తావా? పెళ్ళైన అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి బుద్ధి లేదా నీకు? ఆషి ఇలా నిజం చెప్తుంది అని ఎక్స్పెక్ట్ చేయని విప్లవ్ ముందు షాక్ అయినా ఆ తర్వాత నార్మల్ అవుతూ, చిల్ మోహిత్, అయినా ఇప్పుడు నేనేమంత రాంగ్గా మాట్లాడాను? ఆషి నాకు బాగా నచ్చింది, సో తనతో లైఫ్ షేర్ చేసుకోవాలి అనుకున్నాను. ఇదేం తప్పు కాదే. ఆయుష్ కూడా ఆషిను బలవంతంగానే మ్యారేజ్ చేసుకున్నాడు. ఆఫ్టర్ దట్ ఆషి హ్యాపీగా ఉంది, సేమ్ వే నాతో కూడా హ్యాపీగా ఉంటుంది. ఆషిని నాకు ఇవ్వడానికి మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి, ఐ విల్ పే, బికాజ్ ఐ వాంట్ హర్. ఎంత ధైర్యం రా నీకు? మా మహల్కి వచ్చి మాతోనే ఆషిని లవ్ చేస్తున్నా అంటున్నావా? ఇవాళ నువ్వు అయిపోయావంటూ విప్లవ్ని కొట్టడానికి ముందుకు వస్తూ ఉన్న మోహిత్ ఆయుష్ మొహాన్ని చూసి ఆగిపోతాడు.
విప్లవ్ మాటలకి ఆయుష్ మొహం ఎర్రగా మారి నరాలు ఉబ్బుతూ ఉంటాయి. దాంతో ఆటోమేటిక్గా ఆ ప్రెషర్ తట్టుకోలేని ఆయుష్కి విపరీతమైన హెడేక్ వస్తూ మొహానికి చెమట పడుతూ ఆయుష్ హెల్త్ వర్స్ట్ అవుతూ ఉంటుంది. బావా అంటూ కిందకి వాలిపోతూ ఉన్న ఆయుష్ని చూసి అలా అరిచిన మోహిత్ వాయిస్కి ఆశి షాక్ అవుతూ ఆయుష్ గారు అంటూ గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఆశి హా ఆయుష్ వాయిస్కి ఉలిక్కిపడి తన వైపు చూస్తుంది. ఆయుష్ నార్మల్గానే కనిపించేసరికి ఇదంతా తన భ్రమ అని అర్థమవ్వగానే హఫ్ అని రిలాక్స్ అవుతూ, లేదు నేను విప్లవ్ గురించి చెప్తే ఆయుష్ గారు ఇలానే రియాక్ట్ అవుతారు, అది ఆయన హెల్త్కి అస్సలు మంచిది కాదని డాక్టర్ కూడా చెప్పాడు. ఆయుష్ గారు నార్మల్ అయ్యే వరకు ఆయనకి ఎలాంటి షాకింగ్ విషయాలు చెప్పకూడదు. ఈ విషయం గురించి ఆయుష్ గారు కంప్లీట్గా నార్మల్ అయ్యాకే చెప్పాలి. విప్లవ్తో ఎందుకు ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేశావంటే మాట్లాడవేంటి ఆశి? ఆయుష్ గారు నేనేం చేసినా కరెక్ట్గానే చేస్తాను అని మీరు నమ్మితే ఇక మీరు నన్ను క్వశ్చన్ చేయకండి ప్లీజ్. నేను వాంటెడ్గా ఏది చేయలేదు, ఇట్ డిపెండ్స్ అంతే. మీరు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా, ఆగండి మీకోసం నేను ట్యాబ్లెట్స్ తీసుకొస్తాను అంటూ ఆశి లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటిది ఇద్దరూ గొడవ పడతారు అనుకుంటే ఆయుష్ ఇంత కూల్ అండ్ కామ్గా ఉన్నాడు. అనవసరంగా చెప్పాను, నా ప్లాన్ మొత్తం వేస్ట్ అయిపోయింది అనుకుంటూ విసుగ్గా కూర్చొని ఉంటాడు విప్లవ్. ఆయుష్ ఆశి వెళ్ళిన వైపే చూస్తూ, ఆశి నా దగ్గర ఏదో హైడ్ చేస్తుంది అనిపిస్తుంది, తన మాటల్లో ఏదో తడబాటు కనిపిస్తుంది, అదేంటో తెలుసుకోవాలి అనుకుంటూ. మీ మధ్య ఎలాంటి డిస్కషన్ రన్ అయిందో ఐ డోంట్ నో విప్లవ్, బట్ నా వైఫ్ రాంగ్ డెసిషన్ అయితే తీసుకోదు అని నాకు తెలుసు. ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఇందులో మీ మిస్టేక్ లేకపోతే మాత్రం ఫ్యూచర్లో నీతో డెఫినెట్గా ప్రాజెక్ట్ చేస్తాను. విప్లవ్ ఫేక్ స్మైల్ ఇచ్చి, థ్యాంక్ యూ మిస్టర్ ఆయుష్, నిజంగా నా మిస్టేక్ ఉంటే మిస్సెస్ ఆయుష్ చెప్పేది కదా, నేను నిజంగా చాలా హానెస్ట్ అండ్ జెన్యూన్ పర్సన్, ఈ విషయం మీకు ఈ పాటికే అర్థమై ఉండాలి. వాట్ ఎవర్, మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఈవినింగ్లోగా నేను రిటర్న్ అయ్యేలా చూస్తాను. మిస్సెస్ ఆయుష్ ఆల్రెడీ సెండ్ చేశారు. హో ఓకే. వీడు ఏదో ప్లాన్తో బావతో బిజినెస్ చేయాలి అని చూస్తున్నాడు, కానీ వీడి ప్లాన్ ఏంటి అని ఆలోచిస్తూ ఉన్న మోహిత్కి జోషి నుండి కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసి తనతో మాట్లాడుతూ పక్కకు వెళ్తాడు. ఓకే ఆయుష్, ఐ హ్యావ్ టు గో. యా బాయ్ విప్లవ్, టేక్ కేర్ ఆయుష్ అంటూ ఎదురుగా మెడిసిన్స్ తీసుకుని వస్తూ ఉన్న ఆశని చూసి నవ్వుతూ చూస్తూ ముందుకు నడుస్తూ ఉంటాడు. విప్లవ్ వైపు చిరాగ్గా చూస్తూ లక్ష్మి అంటూ మెయిన్ని పిలిచి, ఆయుష్ గారి మీద ఎలాంటి చెడ్డ కళ్ళు పడుకుంటే దిష్టితి అంటూ కావాలని విప్లవ్కి వినిపించేలాగా చెప్తుంది. అది విన్న విప్లవ్ నవ్వుకుంటూ, తీతి బాగా దిష్టితి, బాగా తీ ఆశి, నువ్వేం చేసినా ఈ కొద్ది రోజులే అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆయుష్ గారు మెడిసిన్స్ అంటూ జాగ్రత్తగా ఆయుష్కి మెడిసిన్స్ వేసి, మీరు ఎక్కువసేపు కూర్చోకూడదు ఆయుష్ గారు, మిమ్మల్ని రూమ్లో పడుకోబెట్టి నేను ఆఫీస్కి వెళ్తాను అని ఆయుష్ని తీసుకుని రూమ్లోకి వెళ్ళి ఆయుష్ని విక్రమ్ హెల్ప్తో బెడ్ మీద పడుకోబెట్టి వెళ్ళబోతూ ఆయుష్ పిలుపుకి ఆగిపోతుంది. ఇద్దరికి స్పేస్ ఇచ్చి విక్రమ్ బయటికి వెళ్ళాక ఆశి ఆయుష్ పక్కనే కూర్చుంటుంది. ఏమైనా కావాలా ఆయుష్ గారు? ఆశి అంతా బాగానే ఉంది కదా, దేని గురించి మాట్లాడుతున్నారండి? సంథింగ్ ఏదో దాస్తున్నావని నాకు అనిపిస్తుంది, అదేంటో అడగను, బట్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు, అలాగే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నాతో చెప్పు, నేనుండగా నీకు ఎలాంటి ప్రాబ్లం రానివ్వను. అది నాకు తెలుసు ఆయుష్ గారు, మీరుండగా ఎవరు ఏమీ చేయలేరు, నిజంగా ప్రాబ్లమే ఉంటే నేను మీతో చెప్తాను కదా, అలాంటిది ఏం లేదు, మీరు దాని గురించి వరీ అవ్వకండి, రెస్ట్ తీసుకోండి, బాయ్ అంటూ ఆయుష్ పెదాలు ముద్దాడి ఆఫీస్కి వెళ్తూ ఉన్న ఆశిని అలా చూస్తూ ఉంటాడు ఆయుష్. హాయ్ జోషి, నైట్ కాల్ బ్యాక్ చేస్తా అన్నావు, ఇప్పటిదాకా చేయలేదు, ఎందుకలా సడన్గా కాల్ కట్ చేసావు? మోహిత్ అక్కడందరూ బాగానే ఉన్నారు కదా? ఏం లేదు, నైట్ నీ గొంతులో కంగారు విన్నాను, అందుకే అడుగుతున్నాను. అందరూ చాలా బాగున్నారు జోషి. గెస్ వాట్, ఆయుష్ ఈస్ బ్యాక్. వాట్, ఆర్ యూ సీరియస్ మోహిత్? నిజం జోషి, నైట్ అందుకే టెన్షన్గా కాల్ కట్ చేశాను, బట్ మళ్ళీ కాల్ బ్యాక్ చేయడం మర్చిపోయాను ఆ కంగారులో. నేనే కాల్ చేసి ఈ విషయం గురించి చెప్పాలి అనుకున్నాను. వావ్ సూపర్, ఐఎమ్ సో హ్యాపీ మోహిత్, ఇంకో వీక్లో ఐఎమ్ కమింగ్ టు ఇండియా. ఇది నిజంగా చాలా గుడ్ న్యూస్ మోహిత్, నాకు చాలా హ్యాపీగా ఉంది. నీకు ఇంకో గుడ్ న్యూస్ కూడా చెప్పనా? ఏంటి? బావ నార్మల్ అవ్వగానే మన ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్గా ఇక్కడే ప్లాన్ చేస్తున్నాడు. మేబీ అది కూడా ఎక్కువ డేస్ ఏం లేదు, నెక్స్ట్ మంత్ మిడిల్లో ఉండొచ్చు. ఇక మ్యారేజ్ కూడా లాంగ్ లేకుండా వితిన్ 1 monthలోనే అది కూడా ఫినిష్ అవుతుంది. ఓ మై గాడ్, ఏంటి మోహిత్ ఇవాళ ఎన్ని సర్ప్రైజెస్ ఇస్తున్నావు? లిటరలీ ఐఎమ్ ఫ్లయింగ్ తెలుసా. ఫైనలీ మై డ్రీమ్ కమ్ ట్రూ. ఐ లవ్ యూ మోహిత్. లవ్ యూ టూ జోషి.
ఓకే, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, లంచ్ టైంలో కాల్ చేస్తా, బాయ్ అంటూ అప్పటికే విక్రమ్ పిలుస్తూ ఉండడంతో విక్రమ్తో కలిసి ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు మోహిత్. బావ కాన్షియస్లోకి వచ్చినప్పటి నుండి మాట్లాడటం ఎటున్నా అట్లీస్ట్ దగ్గరగా చూడడానికి కూడా ఎవరూ ఒప్పుకోవడం లేదు. ఇందాక బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినప్పుడు కూడా అందరూ తిన్న తర్వాత నేను అది కూడా సోఫాలో కూర్చొని ఒంటరిగా తిన్నాను. బావకి ఇప్పటికి కూడా నా మీద కోపం తగ్గలేదు. ఇక తగ్గుతుంది అన్న నమ్మకం కూడా పోతుంది. నన్ను ఎన్ని తిట్టినా కొట్టినా నేను బావని లవ్ చేయడం మాత్రం అస్సలు ఆపను. ఎందుకంటే నేను పుట్టిందే బావ కోసం. బాగా గుర్తొస్తున్నావు బావా, కాసేపు నిన్ను కళ్ళ నిండా చూసుకోవాలి అని ఉంది, కానీ ఎలా? ఎస్, ఇప్పుడైతే ఎలాగో అందరూ ఆఫీస్కి వెళ్ళిపోయారు. బావ కూడా నిద్రపోతూ ఉంటాడు. మెల్లగా రూమ్లోకి వెళ్ళి కాసేపు బావని చూసుకొని వచ్చేస్తాను అనుకుంటూ అనుకున్నదే తడువుగా ప్రణవి మెల్లగా పిల్లిలాగా ఆయుష్ రూమ్లోకి ఎంటర్ అవుతుంది. తను అనుకున్నట్టే ఆయుష్ డీప్ స్లీప్లో ఉండడం చూసి మెల్లగా అడుగులో అడుగు వేస్తూ వచ్చి ఆయుష్ రూపాన్ని ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇన్ని డేస్ కోమాలో ఉన్నా సరే నీ అందం కొంచెం కూడా తగ్గలేదు బావా. ఎలా బావా ఇంత అందంగా పుట్టావు? నీతో నాకు ఎలాంటి మెమరీస్ లేవు, అట్లీస్ట్ ఒక సెల్ఫీ కూడా లేదు. కనీసం ఎప్పుడైనా తీసుకుంటాను అంటూ తన మొబైల్ తీసుకుని ఆయుష్ బెడ్ పక్కనే కింద కూర్చొని ఆయుష్కి తనకి కలిపి సెల్ఫీ తీయబోతుంది. సరిగ్గా తను కెమెరా క్లిక్ అనిపించే టైంకి సడన్గా కళ్ళు తెరుస్తాడు ఆయుష్. అది చూసిన ప్రణవి గుండె ఒక్కసారిగా జారిపోయి ఆగిపోతుంది. ఇంకా ఎన్ని రోజులు నేను ఇలాగే ఉండాలి స్వామి? నా భర్త, చెల్లి, కూతురు అందరూ ప్రాణాలతో పోరాడుతున్నప్పుడు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను. ఇప్పుడు రాబోయే ప్రమాదాన్నైనా నన్ను ఆపడానికి వెళ్ళనివ్వు. నా వల్ల ఏ ఒక్కరికి హాని జరగదు. అయినా ఎందుకని నన్ను ఇలా బంధించావు? నేను నా కుటుంబాన్ని చిన్న భిన్నం అవ్వనివ్వను. పరమేశ్వరా, నాకు సహాయం చెయ్యి. మూగగా రోధిస్తూ ఉన్న అషిక ఆత్మ తను బయటికి రావాలి అనుకున్నా రాలేక, ఎవరి సహాయం తీసుకోవాలి అనుకున్నా అది కూడా చెయ్యలేక కొన్ని రోజులుగా ఇలా ఏడుస్తూనే ఉంది. జరుగుతూ ఉన్న ఇన్సిడెంట్స్ అన్నీ తనకి తెలుస్తూ ఉన్న ఆపలేని నిస్సహాయత తనది. తను మహల్లోకి వెళ్ళలేదు, అలా అని బంధించిన గ్లాస్ జార్లో ఉండలేక నరకం చూస్తూ ఉంటుంది. ఏ ఒక్కరైనా తనకి సహాయం చెయ్యకపోతారా అని ఆశగా ఎదురు చూస్తూ ఉండడం తప్ప తను ఏమీ చెయ్యలేకపోతుంది. తనకున్న శక్తులున్నాయి అని గుర్తొచ్చి అది ఒక్కసారైనా యూజ్ అవుతాయి అని గుర్తు చేసుకుంటూ తన శక్తి ఉపయోగించి గాలి ద్వారా ఆశీకు ఇక్కడి నుంచి తప్పించి తనలోకి వెళ్ళాలి అనుకున్న సమయంలో విక్రమ్ రావడంతో ఉన్న అవకాశం కూడా లేకుండా పోయింది. దేవుణ్ణి వేడుకుంటే అయినా సహాయం చేస్తాడు అని ప్రతిరోజు దేవుణ్ణి అడుగుతూనే ఉంది. కానీ ఏ దేవుడు తనకి సహాయం చెయ్యట్లేదు. అందుకే ఆయుష్ని తలుచుకుంటూ మౌనంగా కన్నీళ్లు పెడుతూ ఉంటుంది మన ఆశిక ఆత్మ. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఈరోజు విలన్ రాదండి, రేపు ఇస్తాను. యాక్చువల్లీ ఈరోజు మా అమ్మమ్మ ఎక్స్పైరీ అయ్యారు. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ 7కి ఇంటికి వచ్చాను. మీరందరూ అంటూ ఉంటారు కదా నేను డైలీ వీడియోస్ ఇవ్వను, చాలా బ్రేక్స్ ఇస్తున్నాను, మేము మనీ పే చేస్తున్నాము అంటూ ఉంటారు కదా. నేను మిమ్మల్ని తప్పు అని నేను చెప్పను. నాకు చాలా ప్రెషర్స్ ఉన్నాయండి, చాలా ఇవ్వలేకపోతున్నాను. ఒక పక్క నా పాపకి హెల్త్ కండిషన్ సరిగ్గా లేదు. తనకి ఏవో ఫేస్ మీద చిన్న చిన్న బంప్స్ లాగా వచ్చాయి. దానికి ట్రీట్మెంట్ మెడికేషన్ ఉండదంట, ఓన్లీ అవి నీడిల్స్తో తీయాలంట. లైక్ ఒక చిన్నపాటి ఆపరేషన్ అనుకోండి, అలా చేయాలంట. తనకి క్రీమ్స్ ద్వారా వాటి ద్వారా అది పోదంట. అది తెలిసినప్పటి నుంచి నేను చచ్చిపోతున్నా. అంత చిన్న పిల్ల, 2 years బేబీ. తనకి ఆపరేషన్ అంటే ఎలా ఉంటుంది? యాజ్ ఎ మదర్గా నాకు ఎంత పెయిన్ ఉంటుంది. సో దాన్ని క్యారీ చేస్తున్నాను. ఒక పక్క ఇంట్లో సిచ్యువేషన్స్ అస్సలు బాగాలేవు. ఇప్పుడు అమ్మమ్మ ఎక్స్పైరీ అయ్యింది. ఇలా ఒకటి కాదు, ఆఫీస్ టెన్షన్స్ అని అన్నీ ఉన్నాయి. అలా అని మీరు మనీ పే చేస్తున్నారు, కాదని నేను అనట్లేదు. అప్పుడప్పుడు బ్రేక్స్ వస్తుంటాయండి, కొంచెం యాక్సెప్ట్ చేయండి ప్లీజ్. నేను డైలీ ఇవ్వడానికి చాలా ట్రై చేస్తున్నాను, బట్ నాకు సిచ్యువేషన్స్ నేను రైటర్కి కూడా చెప్పేస్తున్నాను, నా వల్ల కావట్లేదు, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చెయ్యి స్టోరీని, నాకు కొంచెం బ్రేక్ కావాలి అలా చెప్తున్నాను ఇంకా. సో అది నా సిచ్యువేషన్. సో ఇప్పటికీ నాకు కొంచెం నెగటివ్ కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. అవి చూసినప్పుడు ఇంకా లోగా అయిపోతున్నాను. మీకు తెలుసో లేదో, నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు డైలీ 4-5 వీడియోస్ కూడా ఇచ్చిన దాన్ని. కానీ
అసలు ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాను. నేను ఎంత హార్డ్ వర్క్ చేసేదాన్నో ఇప్పుడు హార్డ్ వర్క్ చేయడానికి కూడా నాకు మైండ్ సపోర్ట్ చేయట్లేదు. సో అది నా సిచ్యువేషన్. ఇక్కడి నుంచి నెగిటివ్ కామెంట్స్ పెట్టొద్దు ప్లీజ్, అదొక్కటే రిక్వెస్ట్. మ్యాక్సిమం ట్రై చేస్తాను నేను మీకు వీడియోస్ ఇవ్వడానికి, ఓకేనా? సో కొంచెం కోఆపరేట్ చేయండి. జస్ట్ ఒక 1 month అటు ఇటుగా ఉండొచ్చు అనుకుంటున్నాను. సో అంతే, పాపకి అది కొంచెం క్యూర్ అయ్యాక నేను బ్యాక్ వచ్చేస్తాను, ఓకేనా? అప్పటి వరకు కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ, బాయ్.